డార్క్ సీక్రెట్స్. ఎస్, రాజ్ తరుణ్, లావణ్య మధ్యలో మస్తాన్ సాయి. మలుపులు తిరుగుతున్న ఈ కేసులో మస్తాన్ సాయితో పోలీసులు నిజాలు చెప్పిస్తున్నారా? పోలీసుల ప్రశ్నలకు అతడి జవాబు ఏంటి? డే 2 సీన్ ఎలా ఉంది? బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. మస్తాన్ సాయిని రెండో రోజు కూడా పోలీసులు విచారిస్తున్నారు. నార్సింగి పిఎస్ లో విచారణ కొనసాగుతోంది. లావణ్యపై హత్యాయత్నంతో పాటు హార్డ్ డిస్క్ లోని ఆ వీడియోలపై పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండో రోజు విచారణ ఏ విధంగా కొనసాగుతోంది, పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, హార్డ్ డిస్క్ లోని వీడియోలపై వాడు ఏం చెప్తున్నట్లుగా పోలీసులు అంటున్నారు? మస్తాన్ సాయిని రెండో రోజు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ రోజు విచారణ అంతా కూడా హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వీడియోల గురించే పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం కేసు అంతా కూడా హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వీడియోలు, అందులో ఉన్నటువంటి మహిళలు ఎవరు, వాళ్ళ కన్సర్న్తో చేశారా లేదంటే వాళ్ళకు తెలియకుండా సీక్రెట్గా కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తారా, ఇవన్నిటిపైన కూడా పోలీసులు ఈరోజు మస్తాన్ సాయి నుండి క్లారిటీ తీసుకోబోతున్నారు. సో నిన్న ఉదయం ఆయన్ని చంచల్గూడ జైలు నుండి పోలీసులు, నార్సింగ్ పోలీసులు తమ కస్టడీకి తీసుకొని నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజుల పాటు కూడా విచారించనున్నారు. 3 డేస్ పాటు కూడా కోర్టు పోలీసులకు టైం ఇచ్చింది మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకోవాల్సిందిగా. సో ఈ కస్టడీ పీరియడ్లోనే మొత్తం మస్తాన్ సాయి నుండి అన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ లావణ్య చెప్తున్నటువంటి విధంగా ఆ హార్డ్ డిస్క్లో ఉన్నది 44 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలో, లేదా మస్తాన్ సాయి చెప్తున్నటువంటి విధంగా ఆ వీడియోలలో ఉన్నది తన మాజీ గర్ల్ ఫ్రెండ్స్, అట్లాగే తన వైఫ్కి సంబంధించినటువంటి వీడియోసా, దీనిపైన క్లారిటీ తీసుకొనున్నారు పోలీసులు. దీంతో పాటు ఫర్దర్గా ఆ వీడియోస్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తారనేటువంటి విషయం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకున్న తర్వాత అటు లావణ్య పైన హత్యాయత్నం కేసుతో పాటు ఈ హార్డ్ డిస్క్లు, ఈ రెండింటిపైనే ఈరోజు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. రైట్ ప్రణీత్.